అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. సాఫ్ట్వేర్ కావాలంటే చదవాలన్నాడు ఇంగ్లీష్ మీడియం. తమ్ముని మాటలకు పుట్టొచ్చు చంద్రబాబుకు భయం. బిందె మీద బిందె పెట్టి కోలాటం వేసి రక్కలు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కు కొట్టాల్సిందే పక్కాగా చప్పట్లు. కాగబెడితే గడ్డగట్టిపోతున్నాయి కల్తీ పాలు. డాల్డా కలిపిన తేనెని తాగిండ్రట జనాలు. మర్దలు దాచింది పెళ్లి కొడుకు చెప్పులు. 2 కుటుంబాలు కొట్టుకుంటే అయినాయి కేసులు. చంద్రబాబు మన్మడు ఇంగ్లీష్ మీడియం చదువుతాడు, కానీ పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే చంద్రబాబుకి ఎందుకో నచ్చదులా. అందుకే జగనన్న సర్కారు ఉన్నప్పుడు సర్కారు బళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి బళ్ళను ఎంతో మంచిగా తీర్చిదిద్దితే అది చూడలేక చూసి తట్టుకోలేక చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం మీద కూడా రాజకీయం చేసిండు. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారే నడుస్తున్నది కదా, ఈ టైంలో కూడా ఇంగ్లీష్ చదువుల గురించి ఓ తమ్ముడు చంద్రబాబుకు షాక్ ఇచ్చింది కదా అంటే మామూలుగా కాదుల్లో. ఏంటి గణేష్, ఏం చదువుకున్నావు? ఎక్కడ మా ఏ స్కూలు? గవర్నమెంట్ చదివి నాకు ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చదవాలి? ఇంగ్లీష్. పాపం ఈ తమ్ముని మాట ఇండుతోనే చంద్రబాబు ముఖ చిత్రం ఏమై ఉండొచ్చు. ఎందుకు గెలికి తినిరా భగవంతా అనుకోవచ్చు. ఇంకోసారి ఎవరిని కూడా గిట్లా గెలకపోవడే నయం అనే ఆన్సర్ నడుమ ఆందోళన చెందుతున్నట్టే అయిపోవచ్చు కదనోళ్ళ. అందుకే సాఫ్ట్వేర్ కావాలంటే ఇంగ్లీష్ ఒక్కటే కాదు, తతిమ చదువులు కూడా చదవాలి అని ఖతర్నాక్ కవర్ డ్రైవ్ చేసి ఆ నుంచి పంపించుండి తమ్ముణ్ణి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చదవాలి? ఇంగ్లీష్. కూర్చోండి. ఇళ్ళపాటి టీషర్ట్ వేసుకున్న వాళ్ళే ఇక మన పాటోళ్లే కదా, ఎట్లయినా మనకు అనుకూలంగానే మాట్లాడతారు అని ఎక్కడో కూర్చున్న తమ్ముని స్టేజ్ మీదకి గణేష్ గణేష్ అనుకుంటా మరి స్టేజ్ మీదకి పిలిపించుకున్నాడు. గణేష్ 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 రాయా గణేష్ రా. కాకపోతే ఈ తమ్ముడు ఇట్లా ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటాడు అని ఊహించి ఉంటాడు. ఇక ఈ తమ్ముతో ఇట్లా షాక్ తగిలినట్టయితే ఈ అవ్వ ఇంకో షాక్ ఇచ్చినంత పనిచేసింది. నీకు పింఛన్ వస్తుందా? అయ్యో భగవంతా, బాబు సార్ ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతున్నట్టున్నది కదా పాపం. అవ్వకు పింఛన్ వస్తుంది అనుకొని ధైర్యంగా పింఛన్ వస్తుందా అంటే వస్తలేదు అని చెప్పింది. ఏం మాట్లాడాలో అర్థం కానట్టుంది బాబుకు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేటాలకు జర ప్రిపేర్ చేసన్న పంపించాలి కదరా బాబు అని బిల్డప్ బాబాయ్ రేంజ్లకు అడిగి పారేస్తున్నారు. కడవ మీద కడవ పెట్టి కదిలించేవమ్మా ఓ వసేరా ములమ్మ అనే పాటను కాసేపు పక్కన పెట్టి కడవ మీద కడవ పెట్టి కోలాటం ఆడిండ్రమ్మా అని వాడుకుండ్రుల్లా. అగో అదేంది గట్ల వాడతారా ఏనన్నా పాటను అంటే, అరే ఇడ కొందరు అమ్మలక్కలు అట్లనే బిందె మీద బిందెనెత్తుకొని మరి కోలాటం ఆడుతుర్రుల్లా. సూపర్లే. అక్కలు నెత్తుల బిందెలు చేతులల్ల కోలలు అయినా కూడా అటు బిందెలను పట్టుకోనే పాటలు పాడుకుంటూ ఆడిపాడి అబ్బరు కొడుకో. అక్కల పర్ఫార్మెన్స్ చూసిన రానుల్లా నెత్తిల బిందెలు ఉన్నా కూడా గ్రౌండ్ మొత్తం తిరుగుకుంటే కోలాటం ఆడిర్రు. మస్త్ అంటే మస్తు సంబరంగా హుషారుగా తిరిగిండ్రు. ఇక ఈ అక్కలు ఇట్లా నెత్తిల బిందెలతోని ఇట్లా ఆడి పాడితే ఇటు ఈ అక్కలేమో గొడుగులు పెట్టుకొని కోలాటం వేసిండ్రు. కొందరు అక్కలు నెత్తిన బిందెలు, కొందరు అక్కలు గొడుగులు పెట్టుకొని కోలాటం వేస్తే ఈ అక్కలు మాత్రం చేతులల్ల కోలలు పట్టుకునే జనాలకు ఊపొచ్చేటట్టు చేసి కండ్ల సంబరం చేసిరు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా జరిగిన ముచ్చటగిది. అయితే నెత్తిన బిందెలతోని కోలాటం చేసిన అక్కలకు ఫస్ట్ ప్రైజ్ వస్తే గొడుగులు పెట్టుకున్న అక్కలకు 2వ ప్రైజ్ వచ్చిందట. కానీ చాలా రోజులకు భలే మంచి కోలాటం చూసినాంలే. పొద్దుగాలనే చిక్కటి పాల కోసం డైరీల దగ్గరికి పోయేటోళ్ళు, ఆర్గానిక్ ఫుడ్ కోసం బ్రౌన్ రైస్ తెచ్చుకునేటోళ్ళు, తేనె తెచ్చుకునేటోళ్ళు, పాలు తెచ్చుకునేటోళ్ళు ఒక్కసారి ఏం కొంటున్నామో ఏం తింటున్నామో చెక్ చేసుకోండి. అది ఫేమస్ షాప్ అట, ఇది ఫేమస్ షాప్ అట అని తోటోళ్ళు కొంటుర్రని మీరు కూడా కొంటే ఆగం కథ ఉంటది. ఇడ చూడుండ్రి ఎంత కథ అయిందో. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, కొంటున్నవన్నీ క్వాలిటీవి కూడా కాదుల్లో. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఖమ్మం జిల్లాల ముచ్చట. ఇగో ఇక్కడ ఒక అన్న చేతిలో ఏం పట్టుకుండో చూడుండ్రి. అబ్బా, కాలీఫ్లవర్ ను క్యాబేజ్ ను భలేగా ఉంచిండు, తెల్లగా ఉన్నాయి. ఎక్కడ వండిచ్చిరో అడుగుదాం అనుకుంటురా? అట్లయితే మీరు కాగబెట్టిన పాలు ఇరిగిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఇవి కాలీఫ్లవర్ ముక్కలు కాదు,
కాలినట చెప్పవే అన్నా. చేతంటే ఇట్లా అవుతుంది ఏది పాలని మొన్న గమ్ములాగా వచ్చింది ఇలా ఇట్లా వచ్చింది అమ్మా అని అడిగితే నీ దిక్కున్న కాడ చెప్పుకో అంటుంది. ఈ అన్నది ఈ బాధ అయితే ఈ అన్న తేనె కొంట పోతే ఏమైందో చెప్తాడు చూడుండ్రి. ఇప్పుడు పైన ఒక మాదిరి ఉంటుంది, ఈ పై నుంచి కింది చూడండి ఎట్లా ఉందో, ఏదో మొత్తం డాల్లా కలిపిన మాదిరిగా అట్లా ఉన్నది. ఓష్ని అన్యాలం పాడుగాను సూసిన రానుల్లా తేనెల డాలా కలిపినట్టే ఉన్నదట అంతా. విషయం తెలియంగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వచ్చి అంటే అది పాలు ఇరిగినాయండి, వాళ్ళు ఏమంటారు అంటే ఇరిగినాయండి పాలు అట్లా తేడా వచ్చిందంటారు, అది మాకు తెలియదు. ఆ రిపోర్ట్ వచ్చిందాక మాకు ఏం చెప్పలేమండి. ఆ శాంపిల్ రిపోర్ట్ వచ్చాక మేము కేసు పెడతాం. అంతే సార్ అంతే, ఫిర్యాదులు వస్తేనే వచ్చి చెక్ చేయండి కానీ మీ అంతటా మీరు తిరిగి అయితే అస్సలు చెక్ చేయరు, అంతే కదా. కానీ చూసిన రానుల్లా ఎంత మోసం ఉన్నదో. నమ్మి నాన్న వస్తే పుచ్చిబురలైనట్టు పైసలు పోయినా ఆర్గానిక్ తిండి దొరుకుతుందని చూస్తే గుండెలు బాదుకునే కాడికి వచ్చింది. ఇక ఇది ఖమ్మం జిల్లాల కల్తీపాల ముచ్చటైతే ఇటు నిజామాబాద్ జిల్లాల దగ్గర 50 మంది దాకా కల్తీ కళ్ళు తాగితే అంత పర్షాన్ అయింది. కొందరివి కాళ్ళు వీకపోతే కొందరి మెడలు వంకర పోయినట్టు చేసిర్రు. ఇంకా కొందరు అస్వస్థతకు గురై ఆగమాగం చేస్తుంటే ఇంటోళ్ళు తీసుకొచ్చి కొందరిని కామారెడ్డిలా కొందరిని బాన్సువాడ దవాఖానలో జాయిన్ చేసిర్రు. సాయంత్రం దాగానే అట్లా అయిందంటే బాన్సువాడకు తీసుకెళ్ళినాం సార్. ఇట్లా మిడుసులు అంకర ఓడు నేలక మొత్తం దొడ్డుగా అయిపోయింది సార్. క్లాక్కి తాగి ఇంటికి వచ్చిండు, నార్మల్గానే ఉంది. తర్వాత 4 o'clock నుంచి బ్యాక్ పెయిన్ వచ్చేసి తర్వాత మిడుసులు వంకర పోవడము, దమ్ము రావడము, మిడుసులు అంకర పోయినాయి, చేతులు అంకర పోయినాయి, జర చేతులు పోయినాయి. రొద్దు తాగుతాం, వ్యవసాయం చేస్తాం, రొద్దు తాగుతాం. ఇట్లా మీ కొడుకు ఇట్లా చేస్తున్నానంటే వచ్చేసరికి నాకు దొడ్డు అయిపోయింది. ఇక వచ్చి ఆంబులెన్స్ వచ్చింది, ఆంబులెన్స్ వచ్చిన బాసులు వేస్తే నిజామాబాద్ ఇస్తానని చెప్పేసి నిజామాబాద్ ఇచ్చారు. రైతన్న పంట వేసి దాన్ని కాపాడుకొని అమ్మేదాకా మామూలు కష్టం ఉండదుల్లా. విత్తనాల దగ్గర నుంచి షురూ చేస్తే దానికి ఎరువులు కొనుడు, కలుపు తీయించుడు, పంట ఏరుడు, తీసుకుపోయి మార్కెట్లు అమ్ముడు, నడిమిట్ల వానలు పడితే అట్లా కొంత ఆగమవ్వుడు. మామూలు కష్టం ఉండదు, మామూలు గోస ఉండదు, మామూలు తండ్లాట ఉండదు. ఇదంతా తెలిసిందే కదా. అయితే ఈడ ఒక రైతన్న మంచిగానే పంటేసిండు, పండించిండు, రేపో మాపో చేతికొచ్చేది. కానీ ఇంతల్నే 6 కాలం కష్టపడి పంట పండిస్తే కండ్ల ముంగట్నే కాలిపోయిందుల్లా పాపం మైబాద్ జిల్లాల. అగజుడుండ్రి పంటంతా ఎట్లా గాలిపోయిందో, ఎంత గనం పొగెళ్ళిందో. మంటలు ఆర్పేతందుకు తోటి రైతన్నలు అమ్మలక్కలు ఎంత తిప్పల పడ్డారో. ఏం మిగలకుంటయింది కదా. కొత్తగూడెం మండలం పెగడపల్లిల బొల్లే రవి అనే రైతన్న ఈ ఎకరం 30 గుంటల్లో మొక్కజొన్న పంట వేసిండు. ఇంకా 4 రోజులకు పంటను తీయాలని ప్లాన్ కూడా వేసిండు. మరి ఇంతల్నే ఎక్కడి నుంచి వచ్చిందో నిప్పురవ్వలు యాడికెళ్ళి పడ్డాయో తెలియదు గాని ఒక్కసారే గట్టిగా మంటలు అంటుకునేసరికి వీళ్ళ పంట వరకే పగబట్టి కాలబెట్టినట్టే అయింది పాపం. చూడుండ్రి అక్క ఎట్లా ఏడుస్తుందో. మైబాద్ జిల్లా లీడర్లు ఆఫీసర్లు ఈ రైతు పరిస్థితి చూడుండ్రి సార్లు, జర ఆదుకొని పరిహారం వచ్చేటట్టు చూడుండ్రి. కానీ చూడుండ్రులా రైతుకు ఎంత కష్టం ఉంటుందో. తీరా చేతికి వచ్చేటప్పుడు గాలి వానలు ఆగం చేస్తాయి అనుకుంటే ఇట్లా మంటలు కూడా గోస ఉట్టిస్తున్నాయి పోండ్రి. ఓ షెల్లకు పెద్ద కష్టం వచ్చిందుల్లా పాపం. ఆకలి అవుతుందని చెప్పి ఓ రెస్టారెంట్ల నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందట. మరి ఇంకేంది తిని పండుకోక అంటే అదే సమస్య. మంచిగానే కొంచెం తిన్నది, అటెంకనే మస్తు ఏడుస్తున్నది. మరి తిన్నాక కూడా ఎందుకు ఏడుస్తుందబ్బా? తినకపోతే ఏడవాలి, వాళ్ళు బిర్యానీ లేకపోతే ఏడవాలంటే ఏమో వార్త చూస్తే తెలుస్తుంది కదా. చలో కానివ్వండి. అరే ఇందో బాధపడుకుంటా బగ్గనే ఏడుస్తుంది కదా ఈ అక్క. ఏమైంది అంటే ఇంగో ఈమె బాధ అంతా ఈ బిర్యానీ గురించే. అరే బిర్యానీకి ఏమైంది, మంచిగానే కానొస్తుంది కదా. ముక్కలు గిట్లా తక్కువ వచ్చినాయి అంటే అది కూడా కాదు, ముక్కలు కూడా ఉండనే ఉండే. ఇంకేంది బాధ అంటే ఆ ముక్క చేయబట్టి అక్క ఏడుస్తుందిలా. ఎందుకంటే ఈమె రెస్టారెంట్ నుంచి వెజ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు నాన్ వెజ్ పంపించిర్రట. తెలియక కొంచెం తిన్నదట, అందుకే ఇట్లా ఏడుస్తున్నది. मैंने इसमें से 1-2 बाइट खा भी लिया। मैं एकदम प्योर वेजिटेरियन लड़की हूँ और नवरात्रों में इन लोगों ने ये नॉनवेज बिरयानी भेजी है. ఈమె పేరు ఛాయా శర్మ, గ్రేటర్ నోయిడా. పూజలు చేయబట్టి నాన్ వెజ్ తినొద్దు అనుకున్నదట కొన్ని రోజులు. కాకపోతే రెస్టారెంట్ల తప్పు చేయబట్టి తెలియకుండా తిన్నది. ఇక దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు రాసుకుర్రట. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కి పంపిర్రట. అయినా వాళ్ళైనా అట్టెట్లా పంపిస్తారు? వెజ్ పెట్టిన వాళ్ళకు నాన్ వెజ్ చూసుకొని పంపొద్దా? ఏమైనా తినే ముందు చూసుకొని తిన్నా అయిపోవు. ఏది ఏమైనా ఇట్లా ఓటి ఆర్డర్ చేస్తే ఇంకోటి పంపుడు మాత్రం
ముమ్మాటికి తప్పే అంటున్నారు. నాన్ వెజ్ తినక వెజ్ మాత్రమే తినేటోళ్ళు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో టాలెంట్ తోనే ఉడతారు. కాకపోతే కొందరు వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ను వాళ్ళు గుర్తించక చేయరాని పనులు చేస్తుంటారు. అయితే అందులో కొందరు కష్టపడితే కొందరు దొంగ పనులు చేస్తుంటారు. అసోంటి ఓ టాలెంట్ దొంగని గురించే ఈ వార్త. ఎవర్రా వీడో ఇంత టాలెంటెడ్ లా ఉన్నాడో, అట్లొచ్చిండు, ఇట్లా బండి తీసిండు, స్టార్ట్ చేసిండు, ఖతం వెళ్ళిండు. మొత్తం 10-15 సెకండ్లలోనే కానిచ్చి గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టు ఆ నుంచి వెళ్ళిపోయిండు. వీడు మామూలు దొంగోడు కాదు, అసలే అది రాయల్ ఎన్ఫీల్డ్ బండి అయినా కూడా అంత సింపుల్ గా దొంగతనం చేసిండు. దగ్గర దీని ధర 3 లక్షలు అనుకుంటది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్పూర్ లో జరిగిన దొంగతనం. నిజంగా ఈడైతే సొంత బండి కదా, అందే కావచ్చు బండి అని చూసేటోళ్ళు అనుకున్న తట్టే వచ్చిండు. పక్కపొంటి అన్ని బండ్లు పార్కింగ్ చేసి ఉన్నా వీని నజర్ మొత్తం ఈ పెద్ద బండి వీధినే ఉన్నది. మరి ఎన్ని రోజులు అవుతుందో కన్నేసి, మరి దాని తాళం చేయి కూడా వీని దగ్గర ఎట్లా దొంగది ఉన్నదో తెలియదు కానీ అట్లా వచ్చిండు, ఇట్లా పట్టుకొని వేయండు. ఇక దీని అసలు ఓనర్ వచ్చి బండి చూసేటాలకు లేకపోయేసరికి లాబో దిబో అని మొత్తుకొని అయ్యో నా బండి లేదు అని సీదా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిర్రట. ఇక వీని కోసం వెనుకలాడుతున్నారట కానీ బండి తీసుకుపోయినట్టు ఎడిపోతాడు. సీసీ కెమెరా ఉండే దొరకడా, దొరికినాక వాని టైర్లు పంచర్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది. అరే గింత మంచిగా తెలివిగా దొంగతనం చేసినాడు అదే తెలివితోనే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, చెయ్యరు. అట్లా ఉట్టిగానే కష్టపడకుండా చెమట ఓడ్చకుండా డబ్బులు రావాలనుకుంటారు. తీరైట దొరికి ఇజ్జత్ తీసుకొని జైలు పాలవుతారు. కొంచెం అని ఉండాలి సిగ్గు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.